అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణదేవరాయల వారు ఒకరోజు భువన విజయ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో అష్టదిగ్గజ కవులు మాత్రమే కాకుండా కన్నడ ప్రాంతానికి చెందిన కవులు, తమిళ ప్రాంతానికి చెందిన కవులు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణదేవరాయల వారు ఒక బంగారపు గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రములలో సమానముగా కవిత్వం చెప్పగలిగిన వారెవరైనా సరే ఈ గండపెండేరాన్ని తీసుకోవచ్చు అని చెప్పారు. చెప్తే అందరూ మౌనంగానే ఉన్నారు. ఎవరూ లేచి సమాధానంగా కవిత్వాన్ని చెప్పటం లేదు, గండపెండేరాన్ని అడగటం లేదు. కానీ ఆ సభ ఆ రోజు తెలుగు సాహిత్య చరిత్రకు సంస్కృతాంధ్ర సమ్మిళితమైన ఒక గొప్ప ఉత్పల మాలికను అందించింది. ఎంతసేపటికి గండపెండేరాన్ని గురించి కానీ కవిత్వం గురించి కానీ ఎవరూ మాట్లాడకపోతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఇలా అంటున్నారట. ముద్దుగా గండ పెండియరమున్ కొనుడంచు బహూకరింపగా ఒద్దిగన్మా కొసంగుమని ఒక్కరు కోరగలేరు లేరకో అని 2 పాదాలు పద్యం చెప్పారు. నేను చాలా ముచ్చటపడి గండపెండేరాన్ని బహూకరిద్దాము అని నేను అనుకుంటూ ఉంటే ఎవ్వరూ కూడా, ఇంతమందిలో ఒక్కరు కూడా లేచి ఈ గండపెండేరాన్ని గ్రహించడానికి నేను అర్హుడను అని లేచి గ్రహించటం లేదు, సంస్కృతాంధ్ర సమ్మిళితమైన కవిత్వాన్ని చెప్పటం లేదు అని ఎవరూ లేరా? నిజంగా భువన విజయ సభలో అంతటి సామర్థ్యం ఉన్నవారే లేరా అని 2 పాదాలు పద్యం చెప్పేసరికి వెంటనే అల్లసాని పెద్దన్నగారు లేచి, పెద్దనబోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే పెద్దనకీదలంచినను పేరిమి నాకిడు కృష్ణరాండ్రుపా అని మిగిలిన 2 పాదాలను పూరించారట. ఈ 2 పాదాల్లోనూ ఆయన ఏం చెప్పారంటే, పెద్దనబోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే. అల్లసాని పెద్దన వంటి కవులు ఈ పృథ్వీ మొత్తంలో, భూమి మీద మొత్తంలో కూడా ఇంతటి సామర్థ్యం ఉన్నవాళ్ళు లేరు అనే విషయం మీకు తెలియదా మహారాజా? పెద్దనగీదలంచినను పేరిమి నాకిడు కృష్ణరాండ్రుపా. నిజంగా కవిత్వంలో మీరు ఒక స్థాయి ఉన్నటువంటి పెద్దవారికే గనక మీరు ఈ గండపెండేరాన్ని ఇవ్వాలి అని అనుకుంటే పేరిమి నాకిడు కృష్ణరాండ్రుపా, అది నాకే బహూకరించండి అని పెద్దన్నగారు అన్నారట. అని అంటూ వెంటనే సంస్కృతాంధ్రములతో ఒక ఉత్పల మాలికను ఆయన అందించారు. శ్రీకృష్ణదేవరాయల వారు పద్యాన్ని ఉత్పలమాలలోనే చెప్పారు. అందువల్ల అదే ఛందస్సును గ్రహించి ఉత్పల మాలికను చెప్పారు పెద్దనగారు. మాలిక, దీని లక్షణం ఏమిటి అంటే, ఒకే వృత్తంలో ప్రాస నియమాన్ని పాటిస్తూ 5కు మించి పాదాలు చెప్తే అది మాలిక అవుతుంది. అది ఉత్పలమాల ఛందస్సులో చెప్తే ఉత్పలమాలిక, చంపకమాల ఛందస్సులో చెప్తే చంపకమాలిక, మత్తేభ మాలిక, శార్దూల మాలిక, ఇలా ఏ ఛందస్సులో అయినా 5 కంటే ఎక్కువ పద్యపాదాలను గనక చెప్తే అది మాలిక అవుతుంది. అయితే తెలుగులో ఒక్క కందంలోనూ ఆటవెలదిలోనూ మాలికను కూర్చేటువంటి అవకాశం ఉండదు. మిగిలిన అన్ని ఛందస్సుల్లోనూ మనం మాలికను కూర్చవచ్చు. ఇప్పుడు అల్లసాని పెద్దన్నగారు ఉత్పల మాలికను చెప్తున్నారు. తకారము ప్రాసగా తీసుకుని మాలిక ఎలా సాగుతుంది అంటే, పూత మెరుంగులుం పసరు పూప బెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులో ఎనగతార శిలన్వలె లోదలంచినన్ పాతిగ పైకొనన్వలెను పైదలి కుత్తుకలోని పల్లటీ కూతల నన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె పట్టి చూచినన్ డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మ నవ్వాతెర దొండ పండువలె వాచవిగావలె పంట నూదినన్ గాతల తమ్మి చూలి దొర కైవస పుంజవరాలి సిబ్బె పున్మేతెలి అబ్బురం పుజిగి నిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పెంబూతల నున్న కాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి నయగారపు కన్నడ గౌళ పంతుకాసాత తతానతానల పసంది ఉటాడెడు గోట మీటుబల్ మ్రోతల నుంబలెన్ హరువు మొల్లముగావలె అచ్చతెన్గులీ రీతిగా సంస్కృతంబు పచరించిన పట్టున
భారతీ వధూటీ తపనీయ గర్భ నికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా సీత నగాత్మజా గిరిజ శేఖర సీత మయూఖ రేఖికాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుం ఘుమార్భటీ జాతక తాళయుగ్మ లయ సంగతి చుంచు విపంచికా మృదంగాత తతేహి తత్తహితహాధి తథం థణుధాణు ధిమివ్రాతలయానుకూల పదవార కుహూద్వహ హారి కింకిణి నూతన గల్ఘలాచరణ నూపుర ఝాళ ఝళి మరంద సంఘాత వియద్ధుని చకచక ద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహ హారి సుగంధి విలాసయుక్తమై చేతము చల్లచేయవలె జిల్లున జల్లవలెన్ మనోహర ద్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోగృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్ అని ఈ ఉత్పల మాలికను 30 పాదములు కలిగిన ఉత్పల మాలికను ఆసువుగా అప్పటికప్పుడు తెలుగులోనూ సంస్కృతంలోనూ కలిపి ఆయన యొక్క కవిత్వపు సామర్థ్యాన్ని ఆ సభలో ప్రదర్శించారు. ఇది వారు అందించిన ఉత్పలమాలిక. వెంటనే శ్రీకృష్ణదేవరాయల వారు ముచ్చటపడి ఆసనం నుండి కిందకు దిగి స్వయంగా గండపెండేరాన్ని ఆయనే బహూకరించారు అలసాని పెద్దన్న గారికి. ఇక్కడ మనం గమనించవలసిన సునిశ్చితమైన అంశాలు ఏమిటి అంటే, ఎవరైనా ఉన్నారా గండపెండేరాన్ని తీసుకోవడానికి అని అన్నప్పుడు ఎవ్వరూ లేవకపోవడానికి కారణం ఏమిటి అంటే, మిగిలిన వారెవరికి సామర్థ్యం లేదా, పెద్దన్నగారు కూడా లేచి మాట్లాడలేదు ఎందుకు అని అంటే, మిగిలిన వారు మాట్లాడకపోవడానికి ఒక కారణం ఉంది. అందరికంటే పెద్దగా ఒక స్థానంలో గురుస్థానంలో అల్లసాని పెద్దన్నగారు ఉండగా ఆయనకి కాకుండా మనము గండపెండేరాన్ని గ్రహించడం అది సబబు కాదు, అది ఆయనకే చెందాలి అనే ఆలోచనతో, ఉదాత్తమైనటువంటి అభిప్రాయంతో మిగిలిన కవి పండితులందరూ కూడా మౌనాన్ని వహించారు అని మనం గమనించుకోవాలి. అంతేగాని రాయలవారి ఆస్థానంలో సామర్థ్యం లేని కవులంటూ ఎవరూ లేరు. అలాగే మరి పెద్దన్నగారు ఎందుకు అడగలేదు అని అంటే, ఇక్కడ పెద్దన్నగారికి శ్రీకృష్ణదేవరాయల గారికి మధ్య ఉన్న ఓ చనువు తెలుస్తోంది మనకి. ఏమని అంటే, నేను ప్రత్యేకంగా లేచి ఈ గండపెండేరాన్ని పొందడానికి నేను అర్హుడను అని నేను లేచి చెప్పుకోవాలా, నీకు తెలీదా రాజా అని పరోక్షంగా మౌనంగా ఉండడంలో రాజుగారికి ప్రత్యేకంగా చెప్పాలా, నా గురించి తెలియదా అని అన్నట్లుగా కాసేపు పెద్దన్నగారు కూడా మౌనం వహించారు. లేచి పెద్దన సమాధానం చెప్పిన తర్వాత నేనే అర్హుడను అని చెప్పిన తర్వాత ఆ గండపెండేరాన్ని అలాగే గ్రహించవచ్చు, కానీ తాను తన సామర్థ్యాన్ని సభకు రాయలవారికి పునఃప్రదర్శించి అప్పుడు ఆ గండపెండేరాన్ని గ్రహించారు అల్లసాని పెద్దన. ఇది మనకి అందినటువంటి అపురూపమైన ఉత్పలమాలిక. రాయలవారి ఆస్థానంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి, ఇలాంటి కథలు ఎన్నో వినిపిస్తాయి. అలాంటి వాటిల్లో మరొకదాన్ని మరొక సందర్భంలో ముచ్చటించుకుందాం. పద్యము ఉత్పలమాలిక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.